హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కొత్తిమీరతో మంచి చట్నీ రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రండి, ఈ చట్నీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టండి. దాంట్లో 1 టీ స్పూన్ అంతా ఆయిల్ అనేది యాడ్ చేశానండి. దీంట్లో ఒక మీడియం సైజు ఆనియన్, అలానే 6 వెల్లుల్లిపాయలు అండి. అలానే మనం కారంకు తగ్గినట్టు ఎండుమిరపకాయ, నేనైతే 4 వాడినాను. ఒక చిన్న పీసు చింతపండు అనేది యాడ్ చేశానండి. ఇవి అన్నిటినీ మనం ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లో మనం కరివేపాకు అనేది కొద్దిగా వేసుకుంటున్నాము. కరివేపాకు ఫ్లేవర్ మీకు చాలా ఇష్టపడతారంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇదన్నీ ఫ్రై అవుతుంది. ఈ సమయంలో మనము ఒక పెద్ద కట్ట కొత్తిమీర, దీంతోపాటు కొద్దిగా పుదీనాకు, ఇవి రెండింటిని శుభ్రంగా మనము క్లీన్ చేసుకోవాలండి. వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ పాటు వదిలేసి మనం వాటర్ నుంచి తీసుకున్నామంటే దాంట్లో ఉన్న ఇసుక అంతా పోతుంది. అంతే అండి. ఇక్కడ మనకు ఆనియన్, వెల్లుల్లి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నామండి. ఈ కొబ్బరిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అనేది లైట్గా రంగు మారాలండి. ఆ స్టేజ్ వచ్చిందంటే మనం దీన్ని పొయ్యి నుంచి వేరే ప్లేట్కు మార్చుకోవచ్చు. అంతే అండి, సూపర్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్కు మార్చుకున్నాము. సేమ్ కడాయిలో అండి, నేనైతే ఆయిల్ ఏం వాడలేదు. మనం తీసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి అన్నిటినీ వేసి లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకు ఫ్రై అయి వస్తే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసేసి దీన్ని ఆరడానికి వదలండి. ఇవి అన్నీ ఆరినాక మనం చట్నీ అనేది రెడీ చేసుకోవాలండి. మన చట్నీకి కావాల్సిన అన్ని సామాన్లు ఫ్రై అయింది. అలానే మనము ఫ్రై అయిన ఈ సామాన్ని ఆరబెట్టుకున్నామండి. ఇప్పుడు ఇవి అన్నిటినీ మనం మిక్సర్ జార్లో వేసేసి దీంతో సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి తీసుకున్నామంటే మనకు చట్నీ సూపర్గా రెడీ అయిపోయిందండి. ఈ చట్నీకి చిన్నగా ఒక పోపు అనేది యాడ్ చేసుకున్నామంటే సూపర్గా చట్నీ రెడీ అయిపోయింది. ఇది టిఫిన్తో తినడానికి బాగుంటుంది, అన్నంతో తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది మస్ట్ ట్రై రెసిపీ, మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. ఈ రెసిపీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.